ముత్యాలముగ్గు సినిమాలో ఒక సీన్ ఉంటది. ఆ సినిమాలో ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట. ఓ పిల్ల అంటది ఆంజనేయ స్వామి తోటి, స్వామి ఆ కాంట్రాక్టరే మా అమ్మ నాన్నని విడగొట్టింది, చాలా చెడ్డాడు, అతనికి సరైన బుద్ధి చెప్పిరా స్వామి అని. అంటే ఆంజనేయ స్వామి వెళ్తాడు అనమాట, వెళ్ళి గద ఎత్తుతాడు కొట్టడానికి రావుగోపాలరావుని. ఎత్తితే రావుగోపాలరావు జై శ్రీరామ్ అంటాడు. అంతే, ఆంజనేయ స్వామి కొట్టకుండా వెనక్కి వచ్చేతాడు. ఆ పిల్ల ఏ స్వామి ఎందుకు కొట్టలేదు అని అడిగితే, అటు రామనామని చెప్తున్నాడమ్మా అంటారు. స్వామి ఈ రోజుల్లో చెడ్డోళ్ళు కూడా రామనామం చెప్పించున్నారు అంటే అదల్ల అదృష్టం అమ్మ అంటారు. అంటే రామనామం జపించడమే అదృష్టం అని అర్థమయ్యేలాగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు బాపు గారు, రమణ గారు. చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, నారాయణలో రా ఓం నమ శివాయ మా రామ వచ్చింది, ఆ రామాని కూడా పలకడం రాకపోతే మరా 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 అని పలికించేవారు. అంటే ఆ నామం పలకడమే అదృష్టం అని. ఎవరన్నా హిందువులు విమర్శించాలన్నా, హిందూ దేవతలను విమర్శించాలన్నా, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలన్నా ఫస్ట్ రామాయణం కల్పితాం, రాముల వారు కల్పితాం, రాముల వారి పేరు ఎత్తుతారు. వాళ్ళు కూడా రామనామమే చెప్పించున్నారు. అది ఆ పేరు గొప్పదనం. కరకుపోయా తిరగేసి పలికిన కవిగా మలిచిన నామం, 1000 జపాలు 1,000 తపస్సుల విలువ ఒక్క నామం. జై శ్రీరామ్.